రైతు సోదరులారా, ప్రతిభ బయోటెక్ శాస్త్రీయ పద్ధతిలో తయారు చేయబడిన అద్భుతమైన 3 ఉత్పత్తులను మీకందిస్తోంది. టెరా, ఫ్లోరా, లారా. పైరు దశలను బట్టి తయారు చేసిన ఈ అద్భుత ఉత్పాదనలు మీ చెంత ఉంటే చాలు, ఇక అక్కర్లేదు ఎవ్వరి సలహాలు. ప్రతిభ బయోటెక్, రైతుల పాలిట ఆత్మబంధువు. ఈ తోటకి వచ్చేసి క్రాప్ సెట్టింగ్ ఈ విధంగా సెట్టింగ్ అయింది. ఇదంతా ఒకటే చెట్టు. దాదాపు 1, 2, 3, 4, 5, 6, 7, 8 ఈ ఒకటే చెట్టుకు దాదాపు 8 కాయలు క్రాప్ సెట్టింగ్ అవ్వడం జరిగింది. దీని ద్వారా సైజు కూడా ఒకటే లెవెల్లో, ఒకటేమో అటో ఇటో ఉంది కానీ సైజ్ అంతా ఒక 100 గ్రాముల తేడాతో దాదాపు సైజ్ అంతా ఒకటే లెవెల్లో రావడం జరిగింది. ఈ విధంగా ఇది వచ్చేసి దాదాపు ఎన్ని కిలోలు రావచ్చు? ఒక కాయ వచ్చేసి 2.5-3 కిలోలు వస్తుంది. 10-15 రోజులు, ఇంకా 15 రోజుల టైం సార్ దీనికి. 15 రోజులు 15 రోజులకు 3 కిలోలు రావచ్చు. 3 కిలోలు ఈ విధంగా వచ్చి మంచి దిగుబడి వచ్చినట్టేనా? మంచి దిగుబడి వచ్చినట్టు సార్. ఓకే. ఇప్పుడు ఆ మందులకు ఈ మందుల కంటే అది ఎక్కువ డ్యామేజ్ అవుతుండే. డ్యామేజ్లు అవి కొంచెం ఖరాబ్ ఎక్కువ అయిపోతుండే. ఓకే. ఇప్పుడు ఈ మందుల వల్ల మస్కా మచ్చ ఏం లేదు. నీట్నెస్, దోమ కానీ క్వాలిటీ కానీ బాగుంది. ఈ కాయ చీలికలు ఎక్కువ వస్తాయా వీటికి? వస్తాయి సార్. నీరు శాతం ఎక్కువ అయితే కూడా చీలికలు వచ్చేసి పలిగిపోతాయి. ఇప్పుడు ఆ ప్రాబ్లం ఏం లేదు సార్. ఇప్పుడు అదేం లేదు. ఓకే. ఇట్లా అయితే మంచిగానే ఉంది. మంచిగానే ఉంది సార్. ఇప్పుడు ఈ తోట అంతా ఈ విధంగానే ఉంది. క్రాప్ సెట్టింగ్ మొత్తం ఇట్లే సార్. మొత్తం ఎక్కడ క్వాలిటీ పరంగా గాను సైజు పరంగా గాను మంచిగా ఉందా? అంతా ఇట్లా బాగానే సార్. ఓకే. ఈ రైతు సోదరులు ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే మేము ఒకటే చోట చూపిస్తున్నారని కాదు, దాదాపు ఈ సాలు మొత్తం స్టార్టింగ్ నుంచి చూడండి. అక్కడి నుంచి దాదాపు ప్రతి చెట్టుకు 4 నుంచి 6 కాయలు రావడం జరిగింది. ప్రతి చెట్టుకు చేను మొత్తం ఇలాగనే క్రాప్ సెట్టింగ్ అవ్వడం జరిగింది. సైజు కానీ కాయ సైనింగ్ కానీ ఎటువంటి మచ్చ లోపల తెగులు రూపంలో కూడా ఎటువంటి ప్రాబ్లం అనేది లేకుండా ఈ క్రాప్ సెట్టింగ్ రావడం జరిగింది. ఒకటి చూడండి, ఇక్కడ నుంచి మొదల నుంచి స్టార్ట్ అయితే ప్రతి బ్రాంచ్కి వచ్చేసి ఒక కాయ రావడం ఖచ్చితంగా రావడం జరిగింది. ఈ కాయ కూడా ఒకటే లెవెల్లో రావడం జరుగుతుంది. తర్వాత వచ్చేసి ఈ కాయ కొన్ని చోట్ల వంకర్లు రావడం అట్లా జరుగుతాయి ఈ వెరైటీకి. కానీ వంకర్లు రాకపోవడం, తర్వాత వచ్చేసి సైనింగు, తర్వాత వచ్చేసి షేప్ అనేది చాలా మంచిగా రావడం జరిగింది. ఇవి ఈ చెట్టుకు వచ్చేసి దాదాపు ఈ 1, 2, 3, 4 కాయలు ఉన్నాయి. తర్వాత కూడా ఆల్రెడీ ఫ్లవరింగ్ కూడా వస్తుంది. క్రాప్ సెట్టింగ్ అనేది ఇంకా అవుతూనే ఉంది. ఈ చెట్టు ఆరోగ్యం అంటే ఈ చెట్టు ఈ సైజు వచ్చినాక కొన్ని చోట్ల ఏం జరుగుతుందంటే దీనికి తెగుళ్ళు రావడం జరుగుతుంది. కానీ తెగుళ్ళు కూడా రాకపోవడం చాలా మంచిగా ఉంది. తర్వాత కూడా ఇది పిందె కూడా ఇంకా ఈ సైజు వచ్చినా కూడా పిందె కూడా ఇంకా రావడం జరుగుతుంది. ఇంకా ఈ చెట్టు అనేది ఇంకా దీని పతనం అనేది ఇంకా జరగలేదు. ఇంకా చిన్న పిందె ఉంది, తర్వాత మీడియం సైజు ఉంది, తర్వాత పెద్ద సైజు ఉంది. అన్ని కాయలు అనేది దీంట్లో రావడం జరుగుతుంది. ఇంకా రైతు సోదరులు ఇంకా తెలుసుకోవాల్సిందిగా ఏముందంటే ఈ ONBA పద్ధతి పాటించడం వల్ల మీ భూమి అనేది సారవంతమవుతుంది. తర్వాత వచ్చేసి పంట దిగుబడి కూడా పెంచుకోవచ్చు. ఈ విధంగా మనం పండించడం వల్ల భూమి సారవంతమయ్యి తర్వాత వచ్చేసి దిగుబడి కూడా చాలా వరకు పెంచుకోవచ్చు. తర్వాత వచ్చేసి ఏ పంట కూడా క్వాలిటీ పరంగా ఉంటుంది. ఒక పక్క సైజు దాదాపు 1 కిలో నుంచి 2 కిలోల వరకు కాయ ఉంది కదా. తర్వాత ఈ ఫ్లవరింగ్ చూస్తే చాలా ఫ్రెష్గా ఉండడం జరుగుతుంది. నమస్తే అండి, నేను మీ ప్రతిభ బయోటెక్ రీజనల్ మేనేజర్ అండి. నేను ప్రస్తుతం వచ్చేసి శ్రీశైలం బ్యాక్ వాటర్ మస్క్ మిలన్ చేనులో ఉన్నాను. వనపర్తి జిల్లా పెబ్బేరి మండలము శాఖాపూర్ గ్రామవాసులైనటువంటి కోళ్ళెం వారి మస్క్ మిలన్ చేనులో ఉన్నాము. ఇతను వచ్చేసి మన ప్రతిభ బయోటెక్ ONB విధానం ద్వారానే గత 3 సంవత్సరాలుగా ఈ మస్క్ మిలన్ పండించబడేది. ఇది వచ్చేసి శ్రీశైలం బ్యాక్ వాటర్లో ఉంటుంది. దీనికైతే మామూలుగా మన ONB పద్ధతి విధానంలోనే మొత్తం రైతు వాడటం జరిగింది. రైతు మాటల్లోనే విన్నాము. ఈ ONB పద్ధతి ప్రకారంగా నువ్వు ఈ ప్రతిభ బయోటెక్ మందులు వాడటం వల్ల నీ చేను ఏ విధంగా ఉంది, ఇంత ముందుకు నువ్వు వాడినటువంటి విధానానికి ఇప్పుడు వాడినటువంటి దీనికి ఏమన్నా తేడా అనిపించిందా? అంటే ఇప్పుడు నువ్వు అంత ముందుకు వేరే మందులు వేసి పండించినావు కదా, ఈ గత 3 సంవత్సరాల నుంచి ఈ ONB విధానంలో నువ్వు ఈ ప్రతిభ బయోటెక్ మందులు వాడటం జరిగింది కదా, ఇవి వాడటం వల్ల నీకు ఏ విధంగా
అనిపించింది? చేను విధానం కానీ, పెరుగుదల కానీ, కాయ యొక్క సైజు కానీ, నాణ్యత కానీ ఏ విధంగా ఉంది? ఇంతవరకు వేరే మందులు వాడుతుంది సార్, ఇది తెలియకముందు ఉమ్, వాడితే అప్పుడు అంతంగా బయట వాడేది తీసుకొచ్చి వేస్తుంటివి. ఫర్టిలైజర్ కాయ అది సైజు ఎక్కువ వచ్చేది కాదు, అంత పావు కిలో అర్ధ కిలో పావు కిలో అర్ధ కిలో ఒక కిలో అలా సైజులో ఉంటుండే. ఉమ్, ఇప్పుడు మొత్తం ఒక 3 సంవత్సరాల నుంచి బయట తెచ్చి వాడుతుంటేవి. ప్రతిభ బయటకు వాడుతుంటే కొంచెం ఒక నాణ్యత కానీ అట్లా రావడం మంచిగా కాయ జరుగుతుంది. సైజు కాయ రావడం సైజు కానీ, కొమ్మ కాండం బ్రోడ్ రావడం కానీ, ఇంకా ఇంకోటి అప్పుడు ఎక్కువ ఈ తెగులు ఎక్కువ వస్తుంది సార్. ఇప్పుడు పంటకు తెగులు ఎక్కువ వస్తుండే, అది ఆ తెగులు ఇప్పుడు రావట్లేదు. ఓకే. ఈ తెగులుకు సంబంధించి నువ్వు భూమిలో ఏమి ఇచ్చినావు? ONB విధానంలో మనకు భూమిలో ఫస్ట్ ఈ ప్రతిభ బయటకు ఏమి వేశారు? భూమిలో అంటే పుడమి వేసినాం, టప్ వేసినాం, స్టఫ్ దుక్కిలో వేశారు. దుక్కిలో వేశారు దుక్కులు అంటే పిండి పెడితే అప్పుడు వేసినాం సార్. పిండి పెట్టి దుక్కులోకి పెడితే ఏనిక రాదు, అది ఏనిక రాదు, చెట్టు కదా పిండి పెడతాం. దాంతో పాటు ఇప్పుడు ఇవి వేసినాం మేము ఆల్రెడీ. యూరియా, పొటాషు, అమోనియా అవి కలుపుతాం. దాంతో పాటు ఇవి కలిపి వేసినాం సార్ అవి. సరే, ఈ పైన ఈ తెగుళ్ళు రాకుండా ఉండడానికి మీరు ప్రతిభ బయటకు వాడారు? ఫస్ట్ స్టార్టింగ్లో బెట్టు కొట్టినాం, పెరుగుదల అప్పుడు చిన్న ఉన్నప్పుడు బెట్టు, తర్వాత లారా, ఇంకా కొంచెం తర్వాత ఫ్లోరా కొట్టినాం. ఫ్లోరా, 3 రకాల అన్నారు. ఇంకా తర్వాత నెక్స్ట్ డన్ ప్లస్ పెట్టినాం. డాన్ ప్లస్ ఈ 3 తల రాకుండా దోమకు అట్లా డన్ ప్లస్ ఇట్లా బ్లాక్ బస్టర్ కొట్టినాం. ఓకే. దోమకు అది కూడా దోమకు ఇంకా జూకా, లారా, ఫ్లోరా కూడా కొట్టి పూత దశలో. మీకు ఇప్పుడు మామూలుగా నువ్వు అంత ముందుకు మామూలుగా పండించినావు కదా, అప్పటికి ఇప్పటికి ఏమైనా కాయ సైజులో కానీ నాణ్యతలో కానీ తేడా ఉందా? కొంచెం బాగానే ఉంది సార్, ఇప్పుడు కొంచెం బాగా పర్లేదు. ఇది వాడడం వల్ల ఉపయోగకరంగానే ఉంది నీకు? ఒక రకంగా బాగుంది. ఎవరికైనా రైతులకు చెప్పగలుగుతావు? చెప్పగలుగుతావు. ఇక్కడ మీకు ఇదంతా ఈ గైడెన్స్ ఇదంతా మా అబ్బాయి ఎప్పుడు రెగ్యులర్ గా వచ్చి ప్రతి బయటకు నుంచి వచ్చి చూసి చెప్పేవాడే కదా చెప్తున్నాడు. సార్ సహకారం వల్లనే మీరు ఈ విధంగా పండిస్తున్నాం. ఓకే. ఈ పంటకు సంబంధించి ఫస్ట్ నుంచి కూడా మన ప్రతిభ బయటకు టెరిటరీ మేనేజర్గా ఇక్కడ బాలాజీ చూస్తాడు ఈ ఏరియాకు. ఆ అబ్బాయికి వీళ్ళకు ఫస్ట్ స్టార్టింగ్ నుంచి కూడా వాళ్ళకు గైడెన్స్ అన్నీ ఇవ్వడం జరిగింది. మన బాలాజీ దాని గురించి వివరిస్తాడు, ఒకసారి వినండి. అందరికీ నమస్కారం. నా పేరు బాలాజీ. నేను గద్వాల్ డిస్టిక్కి టెరిటరీ మేనేజర్గా పనిచేస్తున్నాను. మన RM గారు నేను ఒకే కంపెనీలో, ప్రతిభా బయోటెక్ల కంపెనీలో పనిచేస్తాము. ప్రజెంట్ వచ్చేసి ఈయన దాదాపు 3 సంవత్సరాల నుంచి ఈ ప్రతిభా బయోటెక్ ప్రోడక్ట్స్ వాడడం జరిగింది. ఇప్పుడు ఈ రైతు వచ్చేసి కొల్లం గారు యూట్యూబ్ ఛానల్లో అన్నపూర్ణ అగ్రిస్పేస్ యూట్యూబ్ ఛానల్లో ఈ ONBA పద్ధతిలో వ్యవసాయం చేయాలనే ఆలోచనతో సార్ నెంబర్ తీసుకొని ఆయన ద్వారా నాకు కాంటాక్ట్ అవ్వడం జరిగింది. తద్వారా ఈయనను నేను ఫాలోఅప్ చేసుకొని ఈయన దాదాపు వీళ్ళ ఊరిలో ఈ శాఖాపూర్ అనే విలేజ్లో దాదాపు 1000 ఎకరాల పైన ఈ రకము దోస వేయడం జరుగుతుంది. ఇప్పుడు వచ్చేసి ఈ కొల్లం గారు ఆయన ఇప్పుడు ముందు చేసే వ్యవసాయానికి ఇప్పుడు ఈ విధంగా చేసే వ్యవసాయానికి మార్పులు ఎలా ఉన్నాయో ఒకసారి ఆయనతో మాట్లాడదాం. అన్న, ఇప్పుడు ఈ ప్రతిభ బయోటెక్ ప్రోడక్ట్స్ ఈ ONBA పద్ధతి అంటున్నారు కదా, ఈ పద్ధతి ద్వారా వ్యవసాయం చేయడం వల్ల ఏమైనా మార్పులు వచ్చినాయా మీకు? వచ్చినాయి సార్. ఏ విధంగా మార్పులు వచ్చాయి? ఇంతవరకు చెప్పేది ఇప్పుడు కాయ ఇంతవరకు ఇంత నాణ్యత లేకుంటుండే. ఓకే. ఇంత బొక్కలు బొరలు సైజులు చిన్నగా ఉంటున్నాయి. ఓకే. ఇప్పుడు కొంచెం ఇంకా 20 రోజుల టైం ఉంది సార్ ఇది కటింగ్ ఇది. ఓకే. ఇప్పటికి ఇంత అర్ధ కిలో, పావు కిలో వరకు ఉన్నాయి. ఇప్పుడు ఇంకా ఆ టైం వరకు 2 కిలోలు, 2.5 కిలో, 3 కిలో వరకు చూస్తుంది. ఓకే. రావచ్చు సార్ అప్పుడు. ఓకే. ఇప్పుడు ఈ తీగ జాతికి ఎక్కువ తెగుళ్ళు ఎక్కువ వస్తాయి. ఈ తెగుళ్ళని మీకు ఈ విధానం ద్వారా మీరు వాడుతున్నారు కదా, ఈ తెగుళ్ళు ఎక్కువ వస్తున్నాయా లేకుంటే నార్మల్గా ఉన్నాయా? ఇప్పుడైతే నార్మల్గానే ఉన్నాయి సార్. ఇంతవరకు అయితే కొంచెం ఇబ్బందిగానే ఉంటుండే. ఇంతకు ముందు ఒక 3 ఏళ్ళ కింద కొంచెం ఇబ్బందిగానే ఉంటుండే. ఈ సంవత్సరం అంటే 3 సంవత్సరాల నుంచి కొంచెం నాకు దీంట్లో తెలుసుకుని వాడుతున్నా. దాంట్లో గురించి మందులు ఏమేమి మందులు పనిచేస్తున్న సంగతి తెలుసుకొని వాడుతున్నాం సార్. ఇప్పటివరకు అయితే బాగానే ఉంది సార్. ఓకే. ఇప్పుడు టోటల్గా ఈ ప్రతిభా బయోటెక్ ప్రోడక్ట్సే వాడుతున్నారా లేకుంటే ఇంకేమన్నా వేరే కంపెనీ కూడా ఇందులో కలిపి వాడుతున్నారా? వేరే కంపెనీ కూడా అప్పుడప్పుడు తెలిసినవి ఉంటాయి, వాడుతున్నాం సార్. ఓకే. ఏమన్నా బయట అప్పుడప్పుడు చేసుకుని వాడతా. ఓకే.
ఇప్పుడు దీని ద్వారా మీరు పాటించడం వల్ల మీకు మంచిగానే ఉందా? మంచిగానే ఉంది సార్. ఓకే. దీంట్లో అన్నీ ఉన్నాయి సార్ దీంట్లో కూడా. కాకపోతే ఇంకా ఎవరో ఇట్లా మా వాళ్ళు ఎవరు ఫ్రెండ్స్ ఉండే ఇట్లా సంగతి పోయి మందు కొట్టా అంటే అట్లా తెచ్చి అప్పుడప్పుడు ఒకటి కొట్టినాయి కానీ అవునండి. ఇంకా అన్నీ ఇవే మందులు వాడకమైంది. అవునవును. 90% ఇదే మందే. అవునవును. ఇప్పుడు బ్రాంచులు రావడం కానీ పూతలు రావడం కానీ క్రాప్ సెట్టింగ్ కానీ ఏ విధంగా అవుతుంది? ఇంతకుముందు మాదిరి అవుతుందా లేకుంటే ఇప్పుడు కొంచెం మార్పులు ఏమైనా మార్పులు ఉన్నాయి సార్. మార్పులు వచ్చినాయి. మార్పులు ఉన్నాయి. ఇప్పుడు ఈ పంట దిగుబడి ఇప్పుడు లాస్ట్ ఇయర్కి ఇప్పుడు మనం ఇప్పుడు వాడేదానికి ఏమైనా తేడా వచ్చిందా దిగుబడి? ఉంది సార్, ఉంది. ఇప్పుడు ఈ టైంలో ఇంత పంట ఉంది అంటే కూడా చాలా మేలే సార్. ఓకే. ఈ ఎండలకు అనేది ఇది రాదు, ఎండలకు రాదు. ఎంతసేపు శివరాత్రి వరకు వస్తుండాలి సర్వదినాల. ఇప్పుడు ఈ టైంలో ఇట్లా ఉంది అంటే చాలా మేలే సార్. ఓకే. మీరు లేటుగా వేసినా కూడా పంట అనేది మంచిగా వచ్చింది. మంచిగా ఉంది సార్. లేట్ అయినా సరే మంచిగానే ఉంది. ఓకే. ఓకే. ఇప్పుడు మామూలుగా ఈ తెగుళ్ళు అనేది ఈ టైంలో వేస్తే పంట అనేది రాదు సార్. అది దిగుబడి చాలా తగ్గిపోతుంది. ఓకే. పంట దిగుబడి తగ్గిపోతుంది. అవునవునులేండి. మందులు అన్నందుకు పంట కూడా బాగుంది సార్. ఓకే. ఓకే. ఇదే అండి. ఇప్పుడు ONBA పద్ధతి అంటే ఆర్గానిక్ ఒకటే కాదు, ఆర్గానిక్ వాడుతూ ఈ మన రసాయనిక ఎరువులు కూడా వాడమని మన అన్నపూర్ణ అగ్రిస్పేస్లో MD గారు చెప్పడం జరిగింది. ఆ పద్ధతి ద్వారానే ఈయన ఈ వ్యవసాయ విధానాన్ని స్టార్ట్ చేయడం జరిగింది. గత 2 సంవత్సరాలుగా నార్మల్గా వాడడం జరిగింది. ఈ సంవత్సరం కొద్దిగా ఎక్కువగా ఈ ప్రొడక్ట్స్ వాడడం జరిగింది. కొల్లం గారు, ఇప్పుడు మీరు కింద దుక్కిలో మీరు పుడమి స్టఫ్ వేశారన్నారు కదా, ఇది వేయడం వల్ల మొక్కలో మార్పు ఎలా వచ్చింది? అంటే మొక్క పెరగడం కానీ తెగుళ్ళు ఏమన్నా రావడం కానీ అట్లా ఏమన్నా మార్పులు ఏమన్నా వచ్చిందా? ఏం లేదు సార్. బాగా ఇప్పటివరకైతే పుడమి కానీ స్టఫ్ కానీ వేసినప్పుడు మొక్క అయితే నీట్గా వచ్చేసింది. బాగానే ఉంది సార్. అది ఓకే. తెగులు ఏం లేదు. ఓకే. ఫస్ట్ పెరుగుదల దశలో మీరు బెట్టు ఈ టేరా కొట్టారు కదా, ఆ పెరుగుదల దశలో బ్రాంచెస్ కానీ తర్వాత పెరుగుదల కానీ ఏ విధంగా వచ్చింది? మరి ఇళ్ళ బాగానే వచ్చింది సార్. అప్పుడైతే చెట్టు చిన్న ఉన్నప్పుడు తీగతో మొత్తం తీగ మంచిగా వచ్చింది. ఇప్పుడు తెగులు అంటే అటువంటి సమస్య ఏం లేదు. ఓకే. బాగానే ఉంది సార్. ఓకే. పెరుగుదల కానీ చాలా మంచిగా ఆరోగ్యంగా ఉంది. తర్వాత వచ్చేసి పూత దశలో మీరు ఫ్లోరా బంపర్ కొట్టారు కదా, ఫ్లోరో బంపరు పెరి కొట్టడం వల్ల మీకు ఈ బంపరు ఫ్లోరా పెరి కొట్టడం వల్ల ఫ్లవరింగ్ ఎలా వచ్చింది? ఫ్లవరింగ్ బాగా వచ్చింది సార్. ఫ్లవరింగ్ బాగా వచ్చి పూత పిందే మంచి సట్టు కూర్చున్నది. ఓకే. కూర్చొని సట్టు అట్లే అంటే సెట్ అయిపోయింది. క్రాప్ సెట్టింగ్ అయిపోయింది. క్రాప్ సెట్టింగ్ అవ్వడం వల్ల తర్వాత మీరు సైజుకి ఏమేమి కొట్టారు? సైజుకు క్యాండీ కొట్టాము సార్. ఓకే. ఇది లారా కొట్టాము. జూకా కొట్టారు. అది కొట్టినాం. జూకా కొట్టినాం. ఇవి కొట్టడం వల్ల కాయ షైనింగ్ కానీ కాయ సైజు కానీ ఏ విధంగా ఉంది? క్వాలిటీ బాగానే ఉంది సార్. ఇది కొట్టడం వల్ల క్వాలిటీ అయితే బాగానే ఉంది. మంచిగా ఉంది సార్. ఓకే. ఇప్పుడు మీ ఏరియాలో విపరీతంగా ఈ కర్బూజా తోట అనేది వేస్తారు కదా, ఇప్పుడు మీ రైతులకు ఏమైనా సూచనలు ఏమైనా ఇవ్వగలుగుతారా? కొంతమంది ఏంటంటే ఈ పద్ధతి ద్వారా తెలియక కొంతమంది వేరే ద్వారా వెళ్ళిపోతున్నారు కదా, ఇప్పుడు మీ సూచనల ప్రకారం ఈ విధంగా వాడుకుంటే మీకు మంచిగా ఉంటుందా? బాగానే ఉంటుంది సార్. మంచిగా ఉంటుంది. మీ రైతులకు సూచనలు ఇవ్వగలుగుతారు? ఓకే. దాదాపు ఎన్ని ఎకరాలు వేస్తారు మీ ఏరియాలో? మా ఏరియాలో దగ్గర అంటే 1000 నుంచి 1500-2000 వరకు 2000 ఎకరాల వరకు. 2000 ఎకరాల వరకు. ఓకే. ఈ మొత్తం ఈ ప్లాట్ ఎన్ని ఎకరాలు? మొత్తం 20 ఎకరాలు సార్. ఇది ఒకటే బిట్ట? ఒకటే బిట్ట. 20 ఎకరాలకు మనం వాడుతున్నారా? ఓకే. ఈ 20 ఎకరాల పొలము ఒకటే విధంగానే ఉందా లేదంటే కొన్ని చోట్ల బాగుంది కొన్ని చోట్ల బాగలేదు? అంత బాగానే ఉంది సార్. తోట అంతా బాగుంది. మొత్తం తిరగాలి సార్ మీరు. తోట మొత్తం అంతా ఒకటి అక్కడ ఉంది. 20 ఎకరాలకు మనమే వాడారు మొత్తం. ఓకే. ఇప్పుడు క్రాప్ సెట్టింగ్ అయింది కదా, ఇప్పుడు ఈ రేటు ఎంత ఉంది దిగుబడి? రేటు చెప్పండి కదా సార్. 18 నుంచి 20 రూపాయల వరకు ఉంది. ఇది పెట్టడం వల్ల ఈ దిగుబడి ఈ విధంగా మనకు రావడం వల్ల మీకు మంచిగానే వస్తుందా? బాగానే ఉంటుంది సార్. మంచిగా ఉంటుంది. ఓకే. దిగుబడి పెరుగుతుంది కదా సార్. రైతు కూడా ఇట్లా పంట ఉంటే కూడా లాస్ ఏముండదు సార్. అవునవును. దాని 5-10 మిగులుతాయి సార్. అవునవును. మందులు కొట్టి చాలా లాస్ అయిన వాళ్ళు సార్. భూములు కూడా అమ్మిన వాళ్ళు ఉన్నారు. ఓకే. ఓకే. అంటే ఈ టైంలో వాడినందుకు చాలా మేలు సార్. ఇట్లా ఉంటే రైతుకు మేలు సార్. అవునవునండి. తీసుకునే వాళ్ళకు కూడా కాయ మంచిగా ఉంటుంది, సైజు ఉంటుంది, తీసుకునే వాళ్ళకు కూడా బాగుంటుంది. అదే. ఓకే. ఇప్పుడు మీరు కూడా దోశ వేసారు, ఇప్పుడు కర్బూజా తోట వేసారా?
ఇప్పుడు ఈయన తోటకు మీ తోటకు ఎంత తేడా ఉంది? అంటే ఫస్ట్ నేను వేరే మందులు వాడినా సార్. ఓకే. నాకు అంతకుముందు నాకు కూడా చెప్పలేదు. ఓకే. మీ పొరైట్ వాడిండు, మీ మందులు వాడిండు కాబట్టి బాగున్నది. మాది కొద్దిగా వేరే మందులు వాడినా కాబట్టి ఇంత లేదు. అయితే ఇతన్ని చెప్పినాక నుండి నేను కూడా వాడినా సార్. అప్పటికి ఇప్పటికి చాలా బెస్ట్ ఉంది సార్. ఓకే. తోట కూడా బాగుంది, నీట్గా ఉంది. ఇంతకుముందు తెగులు వస్తున్నాయి సార్, అది మొత్తం తెగులు ఎలా వచ్చినాయి. అవునవును. కొట్టినా కొద్దిగా కవర్ అయింది, బాగుంది సార్. జర పూత ఇప్పుడు నాది జర ముందే వేసాడు, నేను వెనకేసిన. నాది ఈ సైజులు 1/2 కిలో ఏమైనా జామకాయలాగా చిన్న చిన్న ఉన్నాయి. అవునవునండి. ఇప్పటికి బెస్ట్ సార్, మీ మందులు వాడినందుకు చాలా మేలు ఉంది సార్. ఓకే. ఈయన వాడుతున్నారు, ఈయనను చూసి మీరు ఇది వాడడం జరిగింది. చూసినాక తోట చూసినాక జర బాగా అనిపించింది. ఓకే. ఏం మందులు వాడుతున్నాను వచ్చి అడిగితే, అన్న నేను ఈ మందులు వాడుతున్నాను, ఇవి మీరు కూడా కొట్టండి అని అన్నాడు. అయితే ఆయన ఎమ్మడి పోయి తీసుకుని వచ్చిన, కొట్టినా బాగుంది సార్. బాగుంది. ఇప్పుడు మీ తోటలో కూడా మార్పులు వచ్చినాయి. మార్పులు వచ్చినాయి. ఓకే. ఈ క్రాప్ సెట్టింగ్ కూడా సేమ్ ఆయన కంటే మంచిగా వస్తుందా? ఓకే. కొద్దిగా మేలు సార్. అవునవును. ఈ మందులు చాలా తేడా ఉంది, చాలా డిఫరెంట్ ఉంది. మీకు ఖర్చులు ఇప్పుడు అవి ఎక్కువ పడుతుందా, ఇవి ఎక్కువ పడుతుందా? అవి ఎక్కువ పడుతున్నాయి సార్. ఓకే. ఇవి ఒక రకంగా ఉన్నాయి, మందులు కూడా బాగా పనిచేస్తాయి. అవునవును. దిగుబడి కూడా బాగున్నది. అవునవును. తెగులు కూడా ఎక్కువ రాణిస్తలేదు. ఓకే. ఓకే. ఈ తోట మొత్తం ఎత్తుకున్నా కూడా తెగులు అనేది ఎక్కడ లేదు. మీరు మామూలుగా ఒకవేళ మీరు కెమెరా మొత్తం చూసుకున్నా కూడా, కెమెరా చూపించినా కూడా తెగులు అనేది చాలా వరకు బూడిద తెగులు కానీ, నల్లమచ్చ కానీ, ఈ కాయకుళ్ళు కానీ ఎటువంటి తెగులు అనేది ఇందులో కనిపించడం లేదు. ఎందుకంటే ఎంత తెగుళ్ళైనా వచ్చినా కూడా దీన్ని తట్టుకునే శక్తి అనేది ఈ మందులకు అనేది ఉంటుంది. ఇప్పుడు ఈ రైతు వచ్చేసి ఈ శాఖాపూర్లో ఈయన ఎక్కడ తీసుకుంటున్నారు ఈ మందులు? సార్ మేము శాఖాపూర్లో దొరుకుతున్నాయి. తీసుకున్నాం. మంచిగా సైజు కానీ, కాపు కానీ, పూత కానీ, చెట్టు కానీ బాగా నీట్గా వస్తుంది సార్. ఈ మందులు ఎవరికైనా కావాలన్నా కూడా, వేరే రైతులకు కావాలన్నా కూడా పెబ్బేరు మండల్ శాఖాపూర్, పేరు హనుమంతు, గోల్ హనుమంతు. ఫోన్ నెంబర్ కావాలంటే 9959341201 సార్. దీనికి ఎవరన్నా రైతులు కావాలంటే కూడా నాకు ఫోన్ చేయొచ్చు. నేను చెప్తాను, నేను ఎట్లా వాడిన విధానం చెప్తా. మీరు కూడా ఎవరైనా అవసరం ఉంటే తీసుకోవచ్చు సార్. శాఖాపురంలో శివ గణేష్ షాప్. అదే అండి, ఇప్పుడు రైతు ద్వారా మనము ఈ మాటలు విన్నాం కదా, ఈయన వేసిన కర్బూజ పంటకి ఎలా దిగుబడి వచ్చిందో. తర్వాత వచ్చేసి ఏ రైతైనా ఈ పంటకు సంబంధించిన ఏ రైతైనా ఏ డౌట్ వచ్చినా కూడా ఈ ONBA పద్ధతిలో వేయడం ద్వారా ఈ పంట దిగుబడి అనేది చాలా వరకు పెంచుకోవచ్చు. తర్వాత వచ్చేసి మీకు ఎటువంటి డౌట్ వచ్చినా నేను వచ్చేసి ఈ గద్వాల్ డిస్ట్రిక్ట్ మొత్తం ఉంటాను. నా నెంబర్ వచ్చేసి 6303896938. నేను మొత్తం గద్వాల్ డిస్ట్రిక్ట్ మొత్తం ఫీల్డ్ విజిట్ చేస్తాను. మీకు ఏ రైతుకు డౌట్ వచ్చినా కూడా నాకు ఫోన్ చేసి మీ తోట దగ్గరికి పిలిపించుకొని మీకు ఉన్న సమస్యలన్నీ మీరు రెక్టిఫై చేసుకోవచ్చు. రైతు సోదరులకి ముఖ్యంగా మీకు ఎటువంటి డౌట్ వచ్చినా దాదాపు 6 జిల్లా, మహబూబ్ నగర్, ఓల్డ్ మహబూబ్ నగర్ జిల్లాలు మొత్తము, ప్లస్ కర్నూలు జిల్లా, అనంతపురం జిల్లా మొత్తము మా RM గారు, రీజనల్ మేనేజర్ గారు హర్ష సారు, ఈయన మొత్తం చూసుకోవడం జరుగుతుంది. ఏ డిస్టిక్ అయినా ఈ 6 జిల్లాలు ఏ డిస్టిక్ అయినా ఎటువంటి డౌట్ వచ్చినా కూడా మా సార్కి ఫోన్ చేసి ఆయన ద్వారా మేము కన్సల్ట్ అవుతాము. ఇప్పుడు మా సార్ హర్ష సార్ వచ్చేసి మాట్లాడడం జరుగుతుంది. నమస్తే అండి, నేను ప్రతిభా బయోటెక్ రీజనల్ మేనేజర్ అండి. ప్రస్తుతం వచ్చేసి నేను ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా ప్లస్ కర్నూలు, అనంతపురం జిల్లాలు 3 చూస్తానండి. మీకు ఈ జిల్లాలో ఏదైనా మీకు సమస్య వచ్చి మాకు ఈ సమస్య వల్ల ఇట్లా ప్రాబ్లం ఉందని చెప్తే మనకు సంబంధించినటువంటి మన కంపెనీకి సంబంధించిన సేల్స్ ఆఫీసర్లు, ఫీల్డ్ అసిస్టెంట్లు, ట్రీట్మెంట్ మేనేజర్లు మొత్తం ఈ ఏరియాలో ఉంటారు. ఆ ఏరియాకు సంబంధించిన వాళ్ళని నేను పంపించి మీ యొక్క ప్రాబ్లమ్ని ఏదన్నా ఉన్నా కూడా సాల్వ్ చేయిస్తాను. మీకు ఈ ONB విధానంలో పద్ధతుల్లో వాడడం వల్ల వ్యవసాయ విధానమే మార్పులు తీసుకురావడం జరుగుతుంది. మీకు ఎటువంటి సమస్య ఉన్నా కానీ ఏ టైంలో అయినా కానీ మీరు ఫోన్ చేసినా కూడా మేము ఆ ఏరియా యొక్క సేల్స్ ఆఫీసర్ కానీ ఫీల్డ్ స్టాఫ్ కానీ మేము కన్సల్ట్ చేసి మీ యొక్క చైర్ని విజిట్ చేస్తారండి. విజిట్ చేసి దీని గురించి మొత్తం మీకు పుష్కలంగా ఏదైనా ఉన్నా కూడా సవాల్కృషంగా తెలియజేస్తారు. నా నెంబర్ వచ్చేసి 9866664969 అండి. అన్నపూర్ణ అగ్రిస్పేస్ రైతు సోదరులకు నమస్కారం. నా పేరు వచ్చేసి యువరాజు. నేను ప్రతిభా బయోటెక్ కంపెనీలో ఫీల్డ్ స్టాఫ్గా పనిచేస్తున్నా. మీకు ఎలాంటి పంటలోనైనా ఎలాంటి డౌట్స్ ఉన్నా నాకు కాల్ చేయొచ్చు. నా నంబర్ వచ్చేసి 9014110880. ప్రతిభా బయోటెక్ మందులు వాడదాం. ప్రతిభా బయోటెక్ మందులు వాడదాం. ప్రతిభా బయోటెక్ మందులు వాడదాం.